హాయ్ అండి అందరికీ. నాకు మొక్కలంటే చాలా 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 ఇష్టం. సో నా చిన్ని మినీ గార్డెన్ని చూపించిన తులసమ్మ. ఈ తులసమ్మకి నేను డైలీ పూజ చేయను, జస్ట్ పూజ కోసం వాడుకుంటాను. ఇంకా మందారాలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చిన్న చిన్నగా. ఇక్కడ 4 3 అలా. తర్వాత పూజ కోసం కనకాంబరాలు, పూజ కోసం తమలపాకులు, అండ్ ఇక్కడ వచ్చేసి శంకుపూలు. ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, ఆల్మోస్ట్ అన్నీ మార్నింగే తెంపేశాను నేను, ఇప్పుడు లేవు. ఇక్కడ వచ్చేసి మల్లె. ఈ మల్లె చుక్క మల్లె చాలా ఈజీగా వస్తుంది మనకి, డైలీ పూజకు కూడా చాలా ఫ్లవర్స్ని ఇస్తుంది. ఎంత బాగుందో కదా, మొత్తం గ్రీనరీగా. సో ఇక్కడ కూడా శంకు ఫ్లవర్స్ కుండీలో వేశాను. ఇక్కడ కలబంద. ఇదే నా చిన్ని మినీ 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 గార్డెన్. నేనైతే డైలీ ప్లాంట్స్తో మాట్లాడుతూ ఉంటాను. నేను వాటితో టైం కూడా చాలా స్పెండ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీటితో స్పెండ్ చేస్తూ ఉంటే. మీలో ఎంతమందికి ఇష్టం మొక్కలంటే? ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్లో నా దగ్గర ప్లాంట్స్ ఏమీ లేనప్పుడు పూల కోసం పక్కింటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి వెళ్ళేదాన్ని. ఒకప్పుడు అనుకున్నాను నేను, అరే నేనే పెంచుకుంటే బాగుంటుంది కదా అనేసి. సో మరి ఎక్కువ ఫ్లవర్స్ని ఏ ప్లాంట్స్ ఇస్తాయి అని కూడా సెర్చ్ చేశాను. అప్పుడు బై లక్గా శంకు పువ్వులు, ఇంకా చుక్క మల్లె చాలా ఈజీగా వచ్చేస్తుంది. శంకు పువ్వులు కూడా నేను విత్తనాలు నాటాను. ఫస్ట్ కుండీలో వేసుకున్నాను, తర్వాత ఆ విత్తనాలు తీసుకొచ్చి నేలలో నాటేసరికి చాలా ఈజీగా వచ్చింది. ఇంకా ఇవే ఎక్కువ ఫ్లవర్స్ని కూడా ఇస్తుంది నేలలోనే. ఇదిగోండి ఇటు సైడ్ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో నేను టీ కూడా చేసుకొని తాగుతాను వీటితోటి. అండ్ మై మందార. ఈ మొక్కకు స్పెషాలిటీ ఏంటంటే, రాజమండ్రి నర్సరీ నుంచి తెప్పించాను. అసలు ఎప్పుడు ఫ్లవర్స్ని ఇస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్ అంటే. అండ్ కనకాంబరాలు. ఈ ప్లాంట్ కూడా నేను నర్సరీలో నుంచే తెప్పించాను. సేమ్ తమలపాకులు. మనీ ప్లాంట్ కంటే తమలపాకుల ప్లాంట్ చాలా అందంగా ఉంది కదా. సో చాలా ఆక్సిజన్ని కూడా ఇస్తుంది. ఇదన్నమాట. మీకు నచ్చిందా?